హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మ్యాంగో పికిల్ ఎలా చేయాలి అని చెప్పి చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సమ్మర్ వచ్చిందంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఏదైనా ఉందంటే మామిడికాయ పచ్చడి. అది లేని ఇల్లే ఉండదని నేను ఫీల్ అవుతాను. ఈరోజైతే సింపుల్గా అలాగే టేస్టీగా ఆంధ్ర స్టైల్ స్పైసీగా మ్యాంగో పికిల్ ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ మంచి మ్యాంగోస్ అయితే తీసుకోవాలండి. పచ్చడి పెట్టడానికి కూడా రకరకాల మామిడికాయలు అయితే ఉంటాయండి. గులాబీ, చిన్న రసాలు, పెద్ద రసాలు, జిలేబీలు, చాలా రకాలు ఉంటాయి. మనం పచ్చడి పెట్టుకోవడానికి మ్యాంగోస్ పికిల్కి సంబంధించినవి ఏదైనా తీసుకున్నా పర్లేదు. పులుపు మాత్రం బాగా ఉండాలి. అవి ఉంటేనే మామిడికాయ పచ్చడి స్పైసీగా ఉన్నా కానీ పులుపు వల్ల బ్యాలెన్సింగ్ అయ్యి సరిపోతూ ఉంటుంది. ఫస్ట్ మ్యాంగోస్ అన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి. వీటిలో టెంక మీద సన్నటి లేయర్ ఒకటి ఉంటుంది. ఆ లేయర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ లేయర్ తీసుకుంటేనే పికెలు 1 year వరకు నిలవ ఉంటుంది. కాబట్టి ఆ లేయర్ అంతా తీసేసి నీట్గా కాటన్ క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. ఇలాగా మనం మ్యాంగో పికిల్ చేసేటప్పుడు ఫస్ట్ మెయిన్ ప్రాసెస్ ఇదే అన్నమాట. ఈ పైన పొర ఉంటుంది కదా, సన్నటి పొర, అదైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి. అది చేసుకుంటేనే మనకి పికిల్ టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఈ పచ్చడి ఇప్పుడు మేము ఎందుకు పెడుతున్నామంటే మా కస్టమర్స్ అయితే మామిడికాయ పచ్చడి కావాలి అని చెప్పి తెగ అడుగుతున్నారు. మనం పికిల్స్ సేల్ చేస్తున్నాం కాబట్టి దానికోసం అయితే 3 kgs అయితే పెడుతున్నాను. కింద డిస్క్రిప్షన్లో నేనైతే నెంబర్స్ ఇస్తాను. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను 1.5 kg 1 ప్లేట్లో 1.5 kg 1 ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు 3 kgsకి ఎంత అయితే అవసరం అవుతుందో అంత సాల్ట్ అయితే తీసుకోవాలి. ఇలాంటి చిన్న గ్లాస్ తీసుకొని, అంటే గిద్ద గ్లాస్ అంటారు, దీంతో మెజర్మెంట్ చేసుకోవాలి మనం పచ్చడి చేసుకునేటప్పుడు. నేను ఈ 3 kgsకి 3.5 గ్లాసు అంటే 3 గ్లాసులు, అలాగే నెక్స్ట్ ఇంకో 1/2 గ్లాసు కళ్ళుప్పు అయితే యూజ్ చేస్తున్నాను. పికిల్కి కళ్ళుప్పే యూజ్ చేయాలి. నెక్స్ట్ సేమ్ ఆవపిండి, మెంతిపిండి కూడా అంతే వేయించి పొడి చేసుకొని పెట్టుకున్నాను. ఇది కూడా 3.5 గ్లాసు వేసుకోవాలన్నమాట గ్రేవీ కోసము. నెక్స్ట్ స్పైసీ కారం అనమాట. ఇది మా చేలో నుంచి మేము తీసుకొచ్చి అమ్ముతున్న కారం అనమాట. చూసారు కదా కలరు ఎంత టెంప్టింగ్గా ఉందో. కొత్త మిరపకాయలతో చేసిన కారం అండి. దీంతో ఇప్పుడు మనం పచ్చడి పెడుతున్నాము. సేమ్ ఇది స్పైస్ ఎక్కువగా ఉంది కాబట్టి 3 గ్లాసెసే వేసుకున్నాను. స్పైస్ ఎక్కువ ఉందంటే మాత్రం ఓవర్గా ఉంటే తినలేము, లిమిట్గా ఉంటే పర్లేదు. కానీ నెక్స్ట్ మనకి శనగ నూనె అంటే గ్రౌండ్నట్ ఆయిల్ పికిల్స్ అన్నిటికీ ఇదే యూజ్ చేయాలి. ఒక 1/2 లీటర్ అయితే రెండిట్లో సగం సగం పోసుకున్నాను. నెక్స్ట్ మామిడికాయ పచ్చడి అంటే మనకు గుర్తొచ్చేది వెల్లుల్లిపాయ కూడా పచ్చడిలో బాగా మగ్గి టేస్ట్ చాలా బాగుంటాయి. వీటన్నిటిని పొట్టు తీసేసుకొని నీట్గా పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అనమాట. ఏం లేదు, ఇవి పొట్టు పోవాలంటే ఆయిల్ రాసి కొంచెం ఎండలో పెట్టామంటే 1 day అంతా పొట్టు ఈజీగా పోతుంది. కాబట్టి ఒక 1/2 కప్ వేసుకున్నాను, అంటే అటు ఇటుగా ఒక 100 grams అనుకోండి ఎగ్జాక్ట్గా. వీటన్నిటిని వేసుకొని మనం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు గరిటెలతో వీటితో కలపొచ్చు నేను, కానీ మన మామిడికాయ పచ్చడి అంటే చేతితో కలిపితేనే దాని టేస్ట్ అద్దిరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం కళ్ళుప్పు యూజ్ చేసాం కదా, కాబట్టి కళ్ళుప్పు అనేది బాగా కరగటానికి అటు ఇటు చేత్తోనే తిప్పుకోవాలి పికిల్ని. అలా అయితేనే కళ్ళుప్పు కూడా బాగా కలుస్తుంది. మీరు కళ్ళుప్పుని డైరెక్ట్గా వేయకుండా కావాలనుకుంటే ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఆ కొలత ప్రకారం అయితే వేసుకోవచ్చు. అలా వేసేదానికన్నా మన పాత రోజుల్లో కళ్ళుప్పుని ఇట్లాగే యూజ్ చేసేవాళ్ళు. కాబట్టి మనం ఇలాగే యూజ్ చేద్దామని నేను ఇలా యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మన దగ్గర వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, నెక్స్ట్ అలాగే కారప్పొళ్ళు, అలాగే మెయిన్ మా గుంటూరు కారం అనమాట, కూరల్లో యూజ్ చేయడానికి మసాలా కారం, అలాగే ప్లెయిన్ కారం, ఇవన్నీ మనకి సేల్లో ఉన్నాయి అన్నమాట. మీకు ఏది కావాలన్నా, రిక్వైర్మెంట్ కావాలన్నా, కాస్ట్ కనుక్కోవాలన్నా, ఏదైనా సరే నేను కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. లేకపోతే వాట్సాప్ చేసినా పర్లేదు. నేను పెట్టిన నెంబర్కి వాట్సాప్ అయితే ఉంది, మీరు కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు.
చూసారు కదా, పికిల్ బాగా మిక్స్ చేసుకుంటే ఎర్రగా భలే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని అయితే ఒక డబ్బాలో పెట్టేసుకుంటున్నాను. స్టీల్ టిఫిన్లో, స్టీల్ డబ్బాల్లో వీటిల్లో పెడితే పచ్చడి తొందరగా పాడైపోతుంది. ఇట్లాంటి వాటిల్లో పెడితేనే బాగుంటుంది. అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు మిక్స్ చేసుకున్న పికిల్ అంతా డబ్బాలో పెట్టేసుకుంటున్నాను. డబ్బాలో పెట్టిన తర్వాత 3 days మనము ఉప్పు కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. అంటే డేకి వచ్చేసి ఒక 3 times 4 times అయినా ఉప్పు కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ముక్క కొంచెము నూనె, ఉప్పు, కారం అవన్నీ లాక్కొని ముక్క చిన్నగా అయిపోతా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఈ స్మెల్కి ఇప్పుడే తినేసేయాలనిపిస్తుంది, అంత బాగుంది. కానీ మామిడికాయ పచ్చడి అప్పుడే తింటే టేస్ట్ బాగోదు కదా. కాబట్టి మనం డబ్బాలో వేసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 3 days 4 days 4-5 times అయినా డేకి తిప్పుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. అలా కలిపితేనే పికిల్లో ఉప్పు తొందరగా కరిగి బాగా కారం, ఉప్పు అలాగే మంచిగా ముక్కలకి పడుతుంది. కాబట్టి దీన్ని బాగా వేసుకొని ఇట్లా నొక్కోవాలి మనం. నెక్స్ట్ మనం ఇందాక ఒక 1/2 liter పోసాం కదా, ఇప్పుడు ఇంకో 1/2 liter కూడా మనం ఆయిల్ దీంట్లో పోసేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి, కొంచెం నొక్కొని. నెక్స్ట్ నేను ఒక 3 hours తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి ఓపెన్ చేసి బాగా మిక్స్ చేశాను. పికిల్ అయితే స్మెల్లే అద్దిరిపోతుంది. కాబట్టి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా, ఇప్పటికే నూనె, ఉప్పు, కారం అవన్నీ ఊరి చూసారు కదా, హాఫ్కి వచ్చేసింది పచ్చడి. మనం ఇందాక కొంచెం పైకి పెట్టాము, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది అనమాట. అట్లా 3-4 daysకి ఇంకా తగ్గిపోతుంది. 3-4 days అయిన తర్వాత ఈ ఉప్పు కరిగిన తర్వాత మాత్రమే మనం పికిల్ టేస్ట్ బాగుండి తినడానికి కరెక్ట్గా ప్రిపేర్ అయినట్టు. మేము ఇప్పుడు పెట్టామంటే 4 days తర్వాత ఇస్తాము. మా కస్టమర్స్ అయితే మ్యాంగో పికిల్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో. వాళ్ళైతే ఇప్పటికి ఒక 4-5 times అడిగారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని. కానీ మనకి మంచి మామిడికాయలు రావట్లేదు, వచ్చినా కానీ మార్కెట్లో కింద పడ్డ ఇస్తున్నారు అని చెప్పి ఆగాము. ఇప్పుడైతే మంచి కాయలు అయితే దొరికినాయి. కాబట్టి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ కావాలనుకుంటే వాట్సాప్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.